Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే EB5 వీసా ఎక్స్పర్ట్ అయిన అడ్వకేట్ ఆదిత్య మరేలా గారు. ముఖ్యంగా ఆన్సైట్ జాబ్ ఆపర్చునిటీస్తో వెళ్ళే వాళ్ళే కాకుండా డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్తో అక్కడికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ వీసా యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం ఒకసారి. నమస్కారం సార్. హలో అండి. సార్, ఆన్సైట్ జాబ్ పర్పస్ మీద కొంతమంది వెళ్తూ ఉంటారు కదా, US, UK ఇలా డిఫరెంట్ కంట్రీస్. ముఖ్యంగా ఈ యూఎస్కి వెళ్ళే వాళ్ళ సిచ్యువేషన్ తీసుకున్నట్లయితే నేను వేరే కాన్సెప్ట్స్ కూడా విన్నాను అనమాట. నాట్ లైక్ ప్రాపర్ IT ప్రొఫెషనల్సే కాకుండా ఒక జాబ్ ఉంది అంటే ఎవరైనా వెళ్ళొచ్చు. అలాగే ఆ జాబు అన్ని ప్రాపర్ కంపెనీసే ప్రొవైడ్ చేస్తాయని కాదు, కొన్ని కన్సల్టెన్సీస్ కూడా ఇలా కంపెనీ పేరు మీద ప్రొవైడ్ చేస్తాయి వీసా అనేది విన్నాను. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకి ఎవరు వెళ్ళినా కూడా US మైగ్రేట్ అయ్యే వాళ్ళు యూజువల్గా స్టూడెంట్ వీసాస్ మీద వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ చేశాక వాళ్ళు కొంత వర్క్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ వర్క్ డ్యూరేషన్ యూటిలైజ్ చేసుకొని ఆ వర్క్ డ్యూరేషన్లో ఎంప్లాయర్ ఎవరైనా స్పాన్సర్ చేస్తే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. అదేంటంటే లాటరీ సిస్టమ్ ఉంటుంది, ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. అలానే తర్వాత ఏంటి అంటే అదే ఎంప్లాయర్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయాలి, ఆర్ లైక్ వేరే అట్లీస్ట్ వేరే ఎంప్లాయర్ అయినా స్పాన్సర్ చేయాలి. ఈ ఆపర్చునిటీస్ ద్వారా వాళ్ళు ఎత్తుక్కొని లైక్ నెక్స్ట్ 5 to 7 yearsలో యూజువల్ మెథడ్లో వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసే అవకాశం ఉంటుందండి. ఇది అప్లై చేయడానికి బట్టే డ్యూరేషన్ యూజువల్గా, లేకపోతే ఒక అట్లీస్ట్ 3 to 5 years అయినా పట్టిద్ది. సో I-140 అప్రూవల్ అంటారు. అదే ఒకవేళ వాళ్ళకి అది అప్రూవ్ అయినాక గ్రీన్ కార్డ్ వాళ్ళకి నిజంగా రావాలి అంటే సో ఇది బ్యాక్లాగ్ అయి ఉంది. ఎందుకు అంటే 2011, 12, 13, 14 నుంచి వీసా బులెటిన్ చూస్తే మనకి బ్యాక్లాగ్ ఎక్కువ మైగ్రేషన్ ఉండటం వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే గ్రీన్ కార్డ్ రావడానికి more than 150 years తీసుకుంటుంది లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే. అయితే మనకి వెళ్ళే వాళ్ళందరూ స్టూడెంట్ వీసా మీద వెళ్ళొచ్చు, లేకపోతే కొంతమంది డైరెక్ట్గా H వీసాని యూటిలైజ్ చేసుకొని H4 వీసాని యూటిలైజ్ చేసుకొని వర్క్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళొచ్చండి. సో అక్కడి నుంచి అయినా ఫైల్ చేయొచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి ఇండియా నుంచి అయినా ఫైల్ చేయొచ్చు. బట్ అక్కడ ఎడ్యుకేషన్ చేసి ఫైల్ చేసిన దానికి కొంత ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా వర్క్ వీసా రావడానికి. అలానే కొన్నిసార్లు ఏంటంటే ఇండియా నుంచి లాటరీ సిస్టమ్ ద్వారా H4 వీసా వస్తుంది, ఆర్ ఏంటంటే L వీసా ద్వారా కూడా మల్టీనేషనల్ కంపెనీస్ వాటిని ఆప్ట్ చేసుకొని వాళ్ళు పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి వెళ్ళొచ్చు. అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ఎంప్లాయరు అంటే ఎవరైతే కంపెనీ ఉన్నారో వాళ్ళు జస్టిఫై చేయాలి. ఏమని జస్టిఫై చేయాలి అంటే ఈ పర్టికులర్ పర్సన్ను, ఈ ఎక్స్పర్టీస్ ఉన్న స్కిల్ ఉన్న పర్సన్ను మనకి ఈ పర్పస్ మీద వస్తున్నాడు, అలానే ఇక్కడ లోకల్ అవైలబిలిటీ లేదు, అందుకని ఇండియా నుంచి తీసుకొస్తున్నాము, ఈ ఆపరేషన్ కోసం తీసుకొస్తున్నాం, ఇన్ని ఇయర్స్ ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం కోసం తీసుకొస్తున్నాం. అలానే H4 వీసాకి కూడా, H కేటగిరీ వీసాకి కూడా వర్క్ వీసాకి రిలేటెడ్ పర్టికులర్ స్క్రూటినీ ఉంటుంది. ఒక ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. కాకపోతే మనకి ఏంటంటే మోస్ట్లీ అందరూ ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం వెళ్తారు. సో ఎందుకంటే టెక్నాలజీ అనేది USలో అడ్వాన్స్డ్గా ఉంది. అలానే మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ, లేదా చైనా వాళ్ళు కానీ అందరూ అక్కడికి వెళ్ళి మైగ్రేట్ అయ్యి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలానే కన్సల్టెంట్స్ ఉంటారండి. సో వీసా కన్సల్టెంట్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ H1 వీసాని వాళ్ళకి స్పాన్సర్ చేయడం జరిగింది, అంటే ఒక ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలంటే. అలానే ఈ H1 రావాలి అంటే లాటరీ సిస్టమ్ ఉంటుంది. ఆ లాటరీ సిస్టమ్ కూడా ఇప్పుడు చాలా కన్స్ట్రైన్ ఉంది. ఎందుకు కన్స్ట్రైన్ ఉంది అంటే ఎన్ని వీసాలు ఉన్నాయో దానికంటే 10 మంది దానికి ఫైల్ చేయడం జరుగుతుంది. సో అది రావాలన్నా ఇబ్బంది అవుతుంది. సో కన్సల్టెంట్ హెల్ప్ తీసుకొని వీళ్ళు పేరోల్ రన్ చేసుకుంటా, ఎంప్లాయర్ పేరోల్ రన్ చేసుకొని ఒక కన్సల్టెంట్ స్పాన్సర్ చేసుకున్నట్టు అక్కడ డాక్యుమెంటేషన్ చూపించడం జరుగుతుంది అనమాట. అలానే ఏంటంటే జాబ్ ఏదన్నా వస్తే అది కన్సల్టెంట్ ద్వారా వచ్చింది అనుకోండి, కొంత పార్ట్ ఆఫ్ మనీ అవర్లీ వేజెస్ కన్సల్టెంట్కి వెళ్తాయి, మిగతా ఏంటంటే వీళ్ళకి వెళ్తాయి. సో ఆ డిపెండెన్సీ అనేది కన్సల్టెంట్ మీద ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్ జాబ్ అనుకోండి అలా ఉండదు. కానీ డైరెక్ట్ జాబ్స్లో ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఏదైతే లాటరీ సిస్టమ్ ఉందో ఆ లాటరీ సిస్టమ్ ద్వారా అక్కడ వాళ్ళకి పిక్ అవ్వాలి. అది ప్యూర్లీ లక్ బేస్డ్ అయిపోయింది. ఇట్స్ మోర్ లైక్ ప్రాబబిలిటీ, లేకపోతే పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అనుకోవచ్చు. సో అది వస్తుందో లేదో తెలియని అన్నప్పుడు ఇప్పుడు ఒక ఓపెనింగ్ వచ్చింది ఒక చోట, ఆ ఓపెనింగ్ నెక్స్ట్ 3 months 6 months ఉంది, పర్లేదు. ఒకవేళ వీసా పిక్ అవ్వలేదు అనుకోండి, ఈ ప్రాసెస్ అంతా అవడానికి వాళ్ళు ఒక 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకోసం ఎందుకు వెయిట్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. అదే మనకి ఏంటంటే EB5 వీసా ద్వారా మనం ఇమీడియట్గా
నెక్స్ట్ 6 to 8 monthsలో మనకి వర్క్ ఆథరైజేషన్స్ వస్తాయి, చేంజ్ ఆఫ్ స్టేటస్ జరిగిద్ది, అలానే ట్రావెల్ పర్మిట్స్ వస్తాయి. సో ఏ ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేయకుండా మనం EB-5 వీసా ద్వారా మనం అక్కడ వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే మనకి చాలా ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అండ్ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మాట్లాడేది జాబ్ చేసే వాళ్ళ గురించి అండ్ ఎడ్యుకేషన్ ఓరియంటెడ్గా చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళని నేను అనుకుంటున్నాను. కాబట్టి EB-5 అనే దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్తో వీళ్ళు వెళ్ళగలరా? ఒక స్టూడెంట్ కానీ ఒక జాబ్ చేసే పర్సన్ ఒక పక్కన జాబ్, ఇది కాకుండా EB-5 మీద కూడా వెళ్ళొచ్చు. వీళ్ళకి EB-5 ఎలా అప్లై అవుతుంది ఒకవేళ అప్లై అవుతుంది? సో ఇప్పుడు సిచ్యువేషన్స్ చాలా చేంజ్ అయినాయి కదా, ఎందుకంటే ఇంతకుముందు 15-20 yearsలో గ్రీన్ కార్డ్ వచ్చేది యూఎస్లో. కానీ మోస్ట్లీ మన వాళ్ళందరూ రిలేట్ చేసుకునేది ఏంటి, ఆల్రెడీ వెళ్ళిపోయి మన బాబాయిలు చుట్టాలు లేకపోతే ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యారు, మనం ఎందుకు సెటిల్ అవ్వలేము అనేది వెళ్తారు. అలానే ఇక్కడికంటే కూడా అక్కడ బెటర్ లైఫ్ స్టైల్ ఉంటుంది. అక్కడ ఎన్ని కష్టాలైనా ఉండని, అక్కడ ఎన్ని వీసా ఛాలెంజెస్ అయినా ఉండని, అయినా సరే అక్కడ వెస్టర్న్ కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వాలి, ఎస్పెషల్లీ యూఎస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి అని చెప్పి ఆప్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ఏంటంటే యూఎస్లో చాలా టైం పట్టిద్ది అని. కొంతమందికి ఏంటంటే అవేర్నెస్ ఉండకపోవచ్చు, కొంతమందికి అవేర్నెస్ ఉండి కూడా ఎందుకు అది ఆప్ట్ చేస్తారంటే స్ట్రగుల్ చేస్తే వాళ్ళకి ఏంటంటే ఎక్కడో చోట సక్సీడ్ అవుతారు. అలానే ఇట్స్ లైక్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంత డబ్బులు పెట్టుకొని ఎడ్యుకేషన్కి వెళ్ళినా కూడా లోన్ తీసుకొని వాళ్ళు మళ్ళీ ఏంటంటే ఓపీటీ టైంలో వర్క్ చేసి కొంత డబ్బులు తీర్చేయచ్చు. ఒకవేళ లక్కీగా వాళ్ళకి లాటరీలో లైక్ వాళ్ళకి వర్క్ వీసా వచ్చి ఎంప్లాయర్ అని స్పాన్సర్ చేస్తే ఇమీడియట్గా షార్ట్ డ్యూరేషన్లో వాళ్ళు తీర్చేయచ్చు అప్పులని. అలానే సేవింగ్స్ ఎర్నింగ్స్ పెంచుకోవచ్చు అనే ఆప్షన్ని ఆప్ట్ చేసుకోవడం జరిగిద్దండి. కానీ EB-5 వీసాలో ఏంటి అంటే మనకి $800,000 కావాలంటే 7 to 8 crores కావాలి. ఈ 7 to 8 crores తీసుకెళ్ళి యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో మ్యాండేటరీగా ఇన్వెస్ట్ చేస్తేనే దీనివల్ల అక్కడ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవుతుందని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా గుర్తించి మనకి EB-5 వీసా ద్వారా మనకి వర్క్ ఆథరైజేషన్ వస్తాం జరుగుతుంది, కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తాం జరుగుతుంది, గ్రీన్ కార్డ్ వస్తాం జరుగుతుంది మనకి మన ఎంటైర్ ఫ్యామిలీకి. అలా మనం చూస్తే స్టూడెంట్స్ ఇన్వెస్ట్ చేయగలరా అంటే స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకోండి, 2 మార్గాలు ఉన్నాయి. ఏంటి యూజువల్గా 2 మార్గాలు. ఎడ్యుకేషన్కి డబ్బులు పెట్టుకొని అండర్ గ్రాడ్ నుంచి ఎడ్యుకేషన్ చేసుకుంటా క్రోర్స్ ఆఫ్ మనీ స్పెండ్ చేసుకొని వెళ్ళటం, లేదు మాస్టర్స్కి కొన్ని లక్షల రూపాయలు 50 lakhs లేకపోతే 30 lakhs స్పెండ్ చేసుకొని వెళ్ళటం. తర్వాత ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళకున్న వీసా స్టేటస్ని బేస్ చేసాం వర్క్ చేసుకునే ఆప్షన్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఒకవేళ లాటరీ పిక్ అయితే వాళ్ళకి ఏంటంటే ఎంప్లాయర్ స్పాన్సర్ చేసి వర్క్ వీసా లాటరీ పిక్ అయితే వాళ్ళు వర్క్ చేసుకుంటాం, ఎర్నింగ్స్ సేవింగ్స్ చేసుకుంటాం. బట్ గ్రీన్ కార్డ్ వస్తుందా అంటే ఈ ప్రాసెస్ అంతా 5 to 7 years పెడితే ఆ గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయ్యి గ్రీన్ కార్డ్ రావడానికి more than 100 to 150 years పడుతుంది. సో అసలు ఇన్ని లైఫ్ టైం వస్తుందో రాదో తెలియనప్పుడు వాళ్ళు మరి గ్రీన్ కార్డ్ అక్కడ వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, పర్మనెంట్ రెసిడెంట్గా మారాలి, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు కదా. సో అసలు ఆ ఆప్షన్ ఉందా లేదా చూసుకోవాలి. అందుకే ఏంటంటే EB-5 వీసా అనేది ప్లేలోకి వచ్చింది. సో EB-5 వీసా ఏంటి అంటే $800,000 ద్వారా అక్కడ ఇన్వెస్ట్ చేసి ఇమీడియట్గా 6 to 8 monthsలో వర్క్ ఆథరైజేషన్స్, 1.5 yearలో కండిషనల్ గ్రీన్ కార్డు, 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డు. ఈ ప్రాసెస్ ద్వారా ఆప్ట్ చేసుకుని 7 years సిటిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. సంహో వాళ్ళు అక్కడే ఉందాం అనుకుంటున్నారు కాబట్టి ఒక ఇల్లు పర్చేస్ చేయడం కానీ ల్యాండ్ పర్చేస్ చేయడం కానీ వుడ్ బి ద గ్రేట్ ఆప్షన్ త్రో EB-5 అనేది ఇక్కడ చూడొచ్చు అంట. అవునండి, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే త్రూ EB-5 అని కాదు, ఒకవేళ మనకి ఏంటంటే ఎవరన్నా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చాలామంది అక్కడ ఎర్నింగ్స్తో కానీ లోన్కి వెళ్ళైనా వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారు. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఇండియా నుంచి కొంత ప్రాపర్టీస్ రీపాట్రియేట్ చేసుకొని లేకపోతే వాళ్ళకి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో లిక్విడేట్ చేసుకొని అక్కడ ఇల్లు కొనుక్కున్నారు. ఎందుకంటే ఎటు రెంట్ కట్టాలి కాబట్టి. సో అదే ఇంటికి పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్గా దాని అప్రిసియేషన్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే వెల్ బీయింగ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేసుకున్నారు. అయితే ఆ ప్రాపర్టీ ఉంది కదా అని చెప్పి యుఎస్ గవర్నమెంట్ వాళ్ళకి సర్టెన్ వీసా ఉండకపోతే వాళ్ళని అక్కడ ఉండనియదు పర్మనెంట్ రెసిడెంట్గా. వాళ్ళకి ఏంటంటే గ్రీన్ కార్డ్ రావాలి, నేను పర్మనెంట్ రెసిడెంట్గా మారాలి అంటే నీ ఇంట్లో ఇన్వెస్ట్ చేశారు కదా అని చెప్పేసి వాళ్ళు ఉండనిచ్చే పరిస్థితి ఉండదు. కానీ వాళ్ళ ఆ ఇంటిని అమ్మి ఆ మనీని కనుక వాళ్ళు లిక్విడేట్ చేసుకొని ఈ EB-5 వీసాకి క్వాలిఫై అవ్వడానికి అది ఉపయోగపడుద్ది. ఓహో, రివర్స్ ప్యాటర్న్కి వెళ్ళమంటారు. అవును, క్వాలిఫై అయినప్పుడు ఏమైంది, మళ్ళీ ఏదైతే EB-5 వీసా ద్వారా వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుంది, ప్లస్ ఏంటంటే ఎంటైర్ ఫ్యామిలీకి వస్తుంది, మళ్ళీ డబ్బులు కూడా వెనక్కి వస్తున్నాయి కదా. ఆ డబ్బుల్ని తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ప్రాపర్టీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ డబ్బులు వెనక్కి వచ్చాక. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇమిగ్రేషన్ గోల్ రీచ్ అవుతారు,
ప్లస్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మనీని ఇంక్రీజ్ చేసుకుని ఏ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ని ఫుల్ఫిల్ చేసుకున్నట్టు అయింది. మోర్ ఓవర్ ఏంటి అంటే చాలా మందికి బ్యాక్ హోమ్ అంటే ఇండియాలో కొంతమందికి అసెట్స్ ఉంటాయండి. అసెట్స్ వాళ్ళు వాడుకున్నప్పుడు ఉపయోగం ఉంది, రైట్ టైంలో వాళ్ళు వాడుకోగలిగే పరిస్థితి ఉండాలి. సో ఎప్పుడైతే ఇప్పుడు EB-5 వీసా ద్వారా గ్రీన్ కార్డ్ త్వరగా వస్తుందో వాళ్ళు కనుక ఈ ప్రాపర్టీస్ని లిక్విడేట్ చేసి యూటిలైజ్ చేసుకోగలిగితే వాళ్ళకి ఇంకా మోర్ బెనిఫిట్స్. త్వరగా గ్రీన్ కార్డ్ వస్తాం వల్ల ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ పెరగటం, అలానే వాళ్ళు ఏంటంటే వాళ్ళ శాలరీస్ ఇన్కమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది, ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ 5 years ఆర్ 10 years డౌన్ ద లైన్ వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ మారుతుంది. ప్లస్ ఏంటి అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద దాన్ని చూసే పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉండాలి. వెరీ ట్రూ సార్. అండ్ డెఫినెట్లీ ఆ $7,000 to $8,000 ఏదైతే ఉందో అది మళ్ళీ మీకు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ పద్ధతిని అవలంబించడం ద్వారా మీరు ఈజీగా అక్కడ సిటిజన్షిప్ అనేది పొందొచ్చు. అండ్ దీంట్లో కూడా ఇంకొన్ని సిచ్యువేషన్స్ లేదంటే మీకున్న సిచ్యువేషన్స్ ఎలా అప్లై అవుతున్నాయి, మీకు ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, దాన్ని ఇక్కడ అమ్మొచ్చా లేదా, లేకపోతే అక్కడ ప్రాపర్టీ కొనడం ఏంటి, లేకపోతే అక్కడ ఉన్న జాబ్ సిచ్యువేషన్ ఏంటి, ఆన్ సైట్లో మీరు మీ కంపెనీ ఎటువంటి బెనిఫిట్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా ఎన్నెన్నో రియల్ టైమ్ డౌట్స్ అనేవి మీకు ఉంటూ ఉంటాయి. వాటిని సాల్వ్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ మీకు కావాలి, మరింత నాలెడ్జ్ మీకు కావాలనుకున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.